ఒక అందమైన పల్లెటూరులో లక్ష్మి అనే తల్లి ఉండేది. ఆమెకిద్దరు కొడుకులు, రాము, సోము. రాము తెలివైనవాడు, చదువులో ఎప్పుడూ మొదటివాడే. సోము మాత్రం కొంచెం అమాయకుడు, చదువులో వెనుకబడి ఉండేవాడు. లక్ష్మి ఇద్దరినీ చాలా ప్రేమించేది. కానీ రాము చదువులో ముందుండటంతో అతనికి ఎక్కువగా సహాయం చేసేది. ఇది చూసి సోము కొంచెం బాధపడేవాడు. ఒకరోజు రాము పరీక్షల్లో మొదటి ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఊరంతా అతనిని ప్రశంసించింది. లక్ష్మి ఆనందంతో రాముకు కొత్త బట్టలు కొనిచ్చి రుచికరమైన వంటలు చేసింది. అది చూసిన సోము నిశ్శబ్దంగా ఒక మూల కూర్చున్నాడు. అమ్మా, నేను ఏం చేసినా నన్నెవ్వరూ మెచ్చుకోరు అని కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు. లక్ష్మి వెంటనే అతని దగ్గరకు వెళ్ళి తన ఒడిలో కూర్చోబెట్టుకుని మృదువుగా ఇలా చెప్పింది. సోము, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇస్తాడు. నీలో ఉన్న మంచితనం, ప్రేమ, అవే నీ బలం. ఆ మాటలు సోముకు ధైర్యాన్ని ఇచ్చాయి. మరుసటి రోజు నుంచి లక్ష్మి సోమును పొలానికి తీసుకెళ్లడం మొదలుపెట్టింది. అక్కడ సోము ఎంతో ఆసక్తిగా పనిచేశాడు. మొక్కలను ప్రేమగా చూసుకున్నాడు, జంతువులను జాగ్రత్తగా పోషించాడు. అతనికి ప్రకృతితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని లక్ష్మికి అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత ఊర్లో పంటలకు ప్రమాదకరమైన తెగులు వచ్చింది. రైతులంతా ఆందోళన చెందారు. అప్పుడు సోము తనకు తెలిసిన ఔషధ మొక్కలను ఉపయోగించి ఆ తెగులును నివారించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. సోము నిజంగా గొప్పవాడు అని ఊరంతా ప్రశంసించింది. లక్ష్మి కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. రామును చూసి ఆమె ఇలా చెప్పింది. చూడు రాము, ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం దాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. రాము కూడా తన తమ్ముడిని ఆలింగనం చేసుకుని, నువ్వు నిజంగా గొప్పవాడివి సోము అని అభినందించాడు.